రిషికొండ నిర్మాణాలపై స్పందించారు మంత్రి లోకేష్. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎవరు ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా మా సైడ్ జోకర్ అంట. ఇదొక్కటే కాదు, ఇలాంటివి చాలా కట్టారు అంటున్నారు మంత్రి లోకేష్. పూర్తి వివరాలు వచ్చాక వాటిని ప్రజల ముందుంచుతామంటున్నారు లోకేష్. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్. ముఖ్యమంత్రి గారు దానిపై నివేదిక అడిగారు. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటాం. ఎంత ఖర్చు అయింది, దేనికి ఖర్చు పెట్టారు, మొత్తం డీటెయిల్స్ అడిగారు. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మానా నేను డిగ్రీ చదువుకుంటూ ఇదే కాదు, ఇలా చాలా కట్టినట్టున్నారు. అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. కేవలం జగన్ గారిని, ముఖ్యంగా ఆడపడుచునైన నన్ను డైమండ్ పాప అంట చూసాడుగా. ఏంటి బాబా అన్న? డైమండ్ పాప అంట. ఏంటి లోకేష్ అంకుల్ చెప్పండి. తనువు సహముడు చూపిస్తే తిరగడం దానికి కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం. దేనికోసం రాజకీయాలకు వచ్చారు? నాన్న ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్నది చాలా. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంగారు కొన్నారు. కొన్నాను అంటే నా కొడుకు కోసం, నా కూతురు కూడా మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. మా ఆయనకి మళ్ళీ ఈ రోజు దోచుకోవాలనే దానికి ఒక అవకాశం కావాలా మీకు అని అడుగుతా. వీడు ఒక్కడికే వచ్చింది. బెంజ్ కారు కొన్నారు, బానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగలేదు అని అంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 డబుల్ ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. ఇది సీఎం క్యాంపు కార్యాలయం కోసం కట్టింది కాదు, తెలియగడుగుతున్నానండి. హైదరాబాద్ లో పార్క్ హయత్ ఉంది, నోవాటల్ ఉంది. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. వీటన్నిటికీ తలదన్నేలా ఫలక్నామా ప్యాలెస్ ఉంది. దేవుని తెరిచి పెడతాను, తర్వాత జరుగుతుంది. అలాంటి ఒక ప్యాలెస్ ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో కడితే తప్పే ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఆ తరువాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఏమైందిరా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్ లోకి అడుగు పెట్టేవారా? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పారు. అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని మీకు తెలుసు. ఇట్ట తయారయ్యేవే మీరంతా? ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? పోని జగన్ కట్టుకున్న ప్యాలెస్ అంటున్నారుగా, అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. చూసారా సార్, డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? రుషికొండ నుంచి భీమిలీకి వెళ్లే రూట్ లో రోడ్డు కొంచెం మలుపు తిరుగుద్దయ్యా, అమ్మాయి నడువులాగా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
కరెక్ట్ గా అక్కడ 10 ఎకరాలు బిట్టు మనకుంది బిట్టు. ఏం మనిషి అయ్యా కదా. అక్కడ కూర్చుంటే వైజాగ్ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టుగా ఉంటది. అక్కడ కూర్చోవాలని ఉందయ్యా. అలా చెయ్యాలి అంటే పవర్ ఉండాలి. సత్యం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అది రావాలి అంటే కనీసం 1000 ఉండాలి. తెచ్చే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అలా కుదరదు అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. అహం కుళ్ళు. మళ్ళీ చెబుతాడుగా ఏంటి బాబన్న ఇంకోసారి అహం కుళ్ళు. ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్ కు దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. వింటానికి బిల్డింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. మీరు చెప్పిన 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారు? ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరువు పోతుంది. వస్తావే కొట్టు. చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగులు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు. ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్. అవన్నీ గ్రాఫిక్స్ రా. రుకో జరా, సబర్ కరో. 7 బ్లాకుల్లో ఇంటీరియర్స్ తో పాటు కోట్ల విలువ చేసే ఫర్నిచర్ కళ్ళు జిగేలు అనిపిస్తున్నాయి. నువ్వు చూసావా? పర్యావరణాన్ని నాశనం చేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రాజ్ మహల్. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. సుమారు 10 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న రుషికొండ భవంతులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.